స్టూడెంట్స్, సింగరేణి మనకు ప్రతిరోజు ఒక అప్డేట్ వస్తూనే ఉంది. మరి ఈరోజు అప్డేట్ ఏమొచ్చిందంటే అన్ని న్యూస్ పేపర్స్లో సింగరేణి లాభాల బాటలో ఉంది. అదేవిధంగా రామగుండంలో ఉన్న జెన్కో విద్యుత్ కేంద్రాన్ని సింగరేణికి ఇవ్వాలని ఒక ప్రతిపాదన కూడా పెట్టింది. అదేవిధంగా జైపూర్లో కూడా కొన్ని ప్లాంట్స్ని తన పర్యవేక్షణలో చేయాలని చూస్తుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సింగరేణిలో ఇంకా జాబ్స్ సంబంధించిన రిక్వైర్మెంట్ కూడా ఉంది. సో స్టూడెంట్స్, ఆ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మెయిన్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కాబట్టి మనము ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. ఆ ప్రిపరేషన్ కోసము మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఈరోజు ఒక బ్యాచ్ కూడా స్టార్ట్ చేసింది. సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ క్లాసులు కూడా వింటున్నారు. సో స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, ఈరోజే బ్యాచ్ స్టార్ట్ అయింది కాబట్టి వీలైనంత తొందరగా మీరు వచ్చి జాయిన్ కండి. ఎందుకంటే మీకు చెప్పాను నిన్న వీడియోలో, ఫస్ట్ 50 అడ్మిషన్స్కి మాత్రమే మేము ఇక్కడ 5000 డిస్కౌంట్ ఇస్తున్నాం. సో ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పాను. సో క్లాసులు కూడా మిస్ కాకుండా డే 1 నుంచే వినాలన్న ఉద్దేశంతో మీకు మళ్ళొక్కసారి రిమైండ్ కూడా చేస్తున్నాను. ఈరోజే బ్యాచ్ స్టార్ట్ అయింది. మనము ఆఫ్లైన్లో కోచింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇంటర్నల్ క్యాండిడేట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లో కూడా కోచింగ్ ఇస్తున్నాం. ఆఫ్లైన్లో అయితే ఫస్ట్ 50 అడ్మిషన్స్కి 5000 డిస్కౌంట్, యాక్చువల్ ఫీ వచ్చేసి 15000. సో మీరు పే చేయాల్సిందల్లా 10,000 మాత్రమే. అదేవిధంగా ఆన్లైన్లో అయితే యాక్చువల్ ఫీ 10,000. ఇక్కడ కూడా ఫస్ట్ 50 అడ్మిషన్స్కి 2000 డిస్కౌంట్ ఇస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా 8000. స్టూడెంట్స్, ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్ట్లో ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక్కడ ప్రతి టాపిక్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో కూడా మేము మీకు చెప్తుంటాం. సో దానిలో భాగంగా నేను మీకు ఇక్కడ కొన్ని రోజులు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, మనం ఎలా డిస్కస్ చేయాలి, ఎలా గుర్తుంచుకోవాలి, వాటిపైన మనం డిస్కస్ చేద్దాం. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇది జేఎల్ఎం వాళ్ళని దృష్టిలో పెట్టుకున్న, ఐటీఐకి సంబంధించిన ఏ జాబ్కి సంబంధించిన స్టేట్ లెవెల్లో అయినా సరే, సెంట్రల్ లెవెల్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఎక్కువ స్కోర్ ఉండే సబ్జెక్ట్. దీంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, రెండవది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, మూడవది న్యూమెరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటంటే స్టూడెంట్స్, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, అదేవిధంగా న్యూమెరికల్ బేస్డ్ క్వశ్చన్స్. మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్లో ఇలాంటి 3 టాపిక్స్ని మనం డిస్కస్ చేద్దాం. అసలు కాన్సెప్ట్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ నుంచి మనము ఫార్ములా వైపు ఎలా వెళ్ళాలి, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, న్యూమెరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చేద్దాం. వీటిని మిమ్మల్ని ఆల్రెడీ ఐటీఐ సంబంధించిన డిఫరెంట్ ఎలక్ట్రీషియన్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని కూడా నేను కలెక్ట్ చేసుకొని మీతో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక క్వశ్చన్ నుంచి మనం ఎలా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. స్టూడెంట్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మీకు నేను జనరల్గా రోజు ఇక్కడ వీడియోలో చెప్తాను. ఆ ప్రతి టాపిక్ మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో ఫస్ట్ క్వశ్చన్తో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 1 joule per second is 1 joule per second is. సో ఇది 2015లో అడిగారు. 1 volt, 1 ampere, 1 watt, 1 ohm అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, ఇక్కడ ఫార్ములా కూడా వస్తుంది. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే జౌల్, ఇక్కడ ఏమిచ్చాడు, జౌల్ పర్ సెకండ్ అంటున్నాడు. జౌల్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటున్నాడు. చూడండి, జౌల్ పర్ సెకండ్. చూడండి, ఇక్కడ మీకు జౌల్ పర్ సెకండ్ అన్నాడంటే ఇది ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో యూనిట్స్కి బేస్డ్ సంబంధించిన క్వశ్చన్. మరి జౌల్ అనేది దేనికి యూనిట్స్? ఎస్, వర్క్ డన్. డబ్ల్యూ అంటే ఏంటి? వర్క్ డన్. వర్క్ డన్ యూనిట్స్ ఏంటి? జౌల్స్. ఇక్కడ వర్క్ డన్ యూనిట్స్ ఏంటి? జౌల్స్.
అందరికీ తెలుసు. వర్క్ డన్ యూనిట్స్ ఏంటి? జౌల్స్. అదేవిధంగా సెకండ్ అనేది దేనికి యూనిట్స్ అంటే టైం. టీ అంటే ఏంటి ఇక్కడ? టైం. టైం యూనిట్స్ ఏంటి? సెకండ్స్. చూడండి, ఒక ఫార్ములా, ఒక క్వశ్చన్ నుంచి మనం ఎన్ని బిట్స్ని కవర్ చేస్తున్నాము. వర్క్ డన్ యూనిట్స్ జౌల్స్, టైం యూనిట్స్ సెకండ్స్. అంటే ఇప్పుడు నేను జౌల్ పర్ సెకండ్ని సింపుల్గా ఏమని రాస్తాను? వర్క్ బై టైం. వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ బై టైం. సో ద రేట్ ఆఫ్ work done is what? Power. Everyone knows power P. Power P equals to work done by time. Power P equal to what? Work done by time. Then what is the units of power? Yes, power units are watts. What is the units of power? Watts. చూడండి, what is the units of work done? Joules. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ టైమ్? సెకండ్. అడిగిన క్వశ్చన్ ఏంటి? 1 జౌల్ పర్ 1 సెకండ్ అన్నాడు. 1 జౌల్ పర్ 1 సెకండ్ అన్నాడు. సో మనం జౌల్ యూనిట్ ఆఫ్ వర్క్ డన్ అన్నాం, సెకండ్ యూనిట్ ఆఫ్ టైం అన్నాం, వర్క్ డన్ బై టైం అన్నాం. అప్పుడు వర్క్ డన్ బై టైం అంటే ఏంటంటే పవర్. సో పవర్ యూనిట్స్ ఏంటి ఇక్కడ? వాట్స్. సో ఇప్పుడు 1 జౌల్ పర్ సెకండ్ ఈజ్ 1 వాట్. 1 joule per 1 second is what? 1 watt. So 1 joule by 1 second equal to 1 watt. అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు క్వశ్చన్? ఇలాంటి క్వశ్చన్స్లోనే 1 joule by 1 second equal to 1 watts అయినప్పుడు మరి 8 joules by 2 seconds అంటాడు. 8 joules by 2 seconds అన్నప్పుడు మనం సింపుల్గా 2 1 జా 2, 2 4 జా 8 అనుకుంటే ఆన్సర్ ఎంత? 4 వాట్స్. ఆన్సర్ ఎంత వస్తుంది? 4 వాట్స్. అలా ప్రతి ఫార్ములాని మనము యూనిట్స్ బేస్లో చేసుకొని వాటిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ ఏమంటున్నామంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇప్పుడు ఫార్ములా ఇవ్వలేదు కాబట్టి మనం సింపుల్గా ఒక కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అనుకుంటాం. అలా V = IR, తర్వాత I = Q/T, V = W/Q, పవర్ = వర్క్ డన్ బై టైం. ఇలా ప్రతి ఫార్ములా మీరు నేర్చుకుంటున్నప్పుడు ఆ ఫార్ములాలో ఆ నేమ్ సింబల్ని నేర్చుకోండి. అదేవిధంగా ఆ సింబల్ సంబంధించిన యూనిట్స్ కూడా నేర్చుకోండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ సింపుల్గా మీరు గుర్తుంచుకోవాలంటే, అన్నీ కవర్ కావాలంటే పవర్ రిలేషన్, పవర్ = వర్క్ డన్ బై టైం. స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టివిటీ? ఇక్కడ రెసిస్టివిటీ గురించి అడిగాడు. మరి ఓమ్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, ఓమ్ పర్ మీటర్, ఓమ్ మీటర్, మిల్లీ ఓమ్స్ పర్ మీటర్ స్క్వేర్ అన్నాడు. సో ఇక్కడ మనకు స్పెసిఫిక్ రెసిస్టివిటీ అనగానే మీ అందరికీ గుర్తుకు రావాల్సిన సింబల్ ఏంటంటే రో. ఏంటి? రో. దీన్ని మనం ఏమంటున్నాం? రెసిస్టివిటీ అంటున్నాం. రెసిస్టివిటీ. స్టూడెంట్స్, రెసిస్టివిటీ. సో ఇక్కడ మనకు తెలిసిన ఫార్ములా ఎలా రావాలి? ఫార్ములా రో అనే టర్మ్ ఎలా వస్తుంది అంటే, ఐ ఆమ్ కన్సిడరింగ్ ఏ కండక్టర్. This is a conductor. This conductor having a resistance R. ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ని ఇక్కడ ఏమంటున్నాను? R అంటున్నాను. R అంటే ఏంటి? రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? ఓమ్స్. మరి ఈ కండక్టర్ లెంత్ని మనం ఏమంటున్నామంటే L. వాట్ ఈజ్ L అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్. వాట్ ఈజ్ L? లెంత్ ఆఫ్ ద కండక్టర్. అండ్ హియర్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో నేను ఈ కండక్టర్ క్రాస్ సెక్షనల్ ఏరియాని ఏ అంటున్నాను. వాట్ ఈజ్ ఏ? క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్. ఎల్ అనేది లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఆర్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, ఏ ఈజ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. దెన్ వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ త్రీ? వీటికి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఎస్. ఏం రిలేషన్ ఉందంటే, resistance of the conductor is directly proportional to length of the conductor.
రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్. అప్పుడు ఈ ఫార్ములా మనము R1/R2 ఈక్వల్ టు L1/L2 అలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయవచ్చు. బట్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L. అదేవిధంగా రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటున్నాడు. ఇలాంటి పైన కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. థిన్ వైర్ థిక్ వైర్ అని అడుగుతుంటాడు. అప్పుడు R1/R2 ఈక్వల్ టు మనం A2/A1 అనుకుంటూ ఇక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్ చేయవచ్చు. బట్ మనం ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ రో సంబంధించింది. సో R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, R ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, ఈ రెండు ఫార్ములాస్ని నేను కలిపేసి R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A అన్నాను. R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. అక్కడ నుంచి నేను R ఈక్వల్స్ టు రో L/A, R ఈక్వల్ టు వాట్, రో L/A అన్నాను. ఇప్పుడు మనకు కావలసిన టర్మ్ అక్కడ వచ్చేసింది. వాట్ ఈజ్ రో? రెసిస్టివిటీ అంటున్నాడు. మరి అప్పుడు వాట్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ రో అన్నాడు. కాబట్టి నేను ఆ ఫార్ములాని ఇలా రాస్తున్నాను. రో ఈక్వల్ టు R ఇంటూ A/L, R ఇంటూ A/L. వాట్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్? అందరికీ తెలుసు ఓం. ఏరియా యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వైర్. లెంత్ యూనిట్స్ ఏంటి? మీటర్. సో మనకి ఇక్కడ ఒక మీటర్ క్యాన్సిల్ అయిపోతే రెసిస్టివిటీ యూనిట్స్ మనం సింపుల్గా ఓం మీటర్ అంటున్నాం. వాట్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ అంటే ఓం మీటర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనివల్ల నీకు ఇలా నేర్చుకోవడం వల్ల ఫార్ములా అర్థమైంది. ఆ ఫార్ములాలో R ఈక్వల్ టు రో L/A ఈక్వేషన్ అర్థమైంది. R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L అలాంటి ప్రాబ్లం చేస్తాం. R ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. అప్పుడు రెసిస్టెన్స్ అనేది ఏ పారామీటర్స్ పైన కూడా డిపెండ్ అవుతుందో మనల్ని థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ రెసిస్టివిటీ యూనిట్స్ అన్నారు. సో వాట్ ఈస్ ద యూనిట్స్ అంటే ఓం మీటర్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. వాట్ ఈస్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటున్నాడు. చూడండి ఆప్షన్స్: మెగావాట్ అవర్, కిలోవాట్ అవర్, వాట్ అవర్, వాట్ సెకండ్స్ అంటున్నాడు. ఇక్కడ మనకు ఫస్ట్ ఎనర్జీ అంటున్నాడు. ఎనర్జీ ఈ వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎనర్జీ? ఎనర్జీ అంటే ఏంటి? ఇక్కడ ఎలక్ట్రిసిటీలో అంటే ద కెపాసిటీ టు డూ ఎ వర్క్ డన్. ద కెపాసిటీ టు డూ వర్క్ డన్ మనం ఏమంటున్నాం? ఎనర్జీ. ఒక టాస్క్ ఇచ్చినప్పుడు నువ్వు చేయగలుగుతావా లేదా అన్నప్పుడు నాకు అంత ఎనర్జీ లేదు ఇలా అంటున్నాం మనం జనరల్గా వర్డ్. సో ద కెపాసిటీ టు డూ వర్క్ డన్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ. అప్పుడు మనకి ఇక్కడ పవర్ P ఈక్వల్ టు ఇంతకుముందే మనం నేర్చుకున్నాం వర్క్ డన్ బై టైం. పవర్ P ఈక్వల్ టు ఏం చెప్పాడు? వర్క్ డన్ బై టైం. ఈ కెపాసిటీ టు డూ వర్క్ డన్ అన్నాడు కాబట్టి ఈ వర్క్ డన్ ప్లేస్లో నేను ఇప్పుడు ఏం రాస్తున్నానంటే E. సో పవర్ P ఈక్వల్స్ టు ఇక్కడ నేను ఏమంటున్నాను? పవర్ P ఈక్వల్స్ టు ఎనర్జీ E బై టైం T. ఎనర్జీ E బై టైం T. ఎనర్జీ అంటే ఏంటి ఇక్కడ? E. టైం అంటే ఏంటి ఇక్కడ? T. సో జనరల్గా ఎనర్జీ యూనిట్స్ ఆర్ వర్క్ డన్ యూనిట్స్ సేమ్. ఎందుకంటే అక్కడ మనం వర్క్ డన్ ప్లేస్లో ఎనర్జీ రాశాం. సో ఇక్కడ ఎనర్జీ యూనిట్స్ ఏంటంటే ఇక్కడ డెఫినేషన్ ప్రకారం జౌల్స్. వాట్ ఈస్ ద ఎనర్జీ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ? జౌల్స్. అందరికీ తెలుసు. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ పవర్? వాట్స్. పవర్ యూనిట్స్ ఆర్ వాట్? వాట్స్. అండ్ వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ టైం? సెకండ్స్. టైం యూనిట్స్ ఏంటి? సెకండ్స్. అప్పుడు ఎనర్జీ ఈక్వల్ టు నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. సో ఎనర్జీ యూనిట్స్ జౌల్స్ అంటున్నాను, పవర్ యూనిట్స్ వాట్స్ అంటున్నాను, టైం యూనిట్స్ ఏమంటున్నాడు? సెకండ్స్ అంటున్నాడు. ఇది మామూలుగా యూనిట్స్. 1 జౌల్ ఈక్వల్ టు 1 వాట్ సెకండ్ ఫ్రమ్ ది ఫార్ములా నుంచి మనం చెప్పాం. కానీ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కమర్షియల్ యూనిట్ ఆఫ్
ఎనర్జీ అన్నాడు. కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కిలోవాట్ అవర్. వాట్ ఈస్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ? కిలోవాట్ అవర్. దీన్ని మనం షార్ట్కట్గా ఏమంటున్నాం? కిలోవాట్ అవర్. మామూలుగా అయితే వాట్ సెకండ్ అంటున్నాడు, బట్ కమర్షియల్గా చెప్పేటప్పుడు మనం ఎలక్ట్రిక్ మీటర్స్, ఎలక్ట్రిక్ రీడింగ్స్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ చేసేటప్పుడు ఎక్కువ ఇన్స్ట్రుమెంట్ ఆపరేటర్స్ వాటికి సంబంధించిన దాన్ని మనము కిలోవాట్ అవర్స్లో చెప్తాం. ఇక్కడ కిలో అంటే అందరికీ తెలుసు, కిలో అంటే 1000, నేను దాన్ని 10⁻³ అంటున్నాను. వాట్స్ని డబ్ల్యూని వాట్స్ అంటున్నాను. అలాగే అవర్, 1 అవర్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? ఎస్, 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్, 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. కాబట్టి 1 అవర్ని మనము సింపుల్గా 3600 సెకండ్స్ అనొచ్చు. 3600 సెకండ్స్. అప్పుడు చూడండి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 3 zeros ఉన్నాయి. అంటే 36 × 10⁻5 అంటున్నాను. 36 × 10⁻5 యూనిట్స్ని అలానే రాశాను. వాట్స్ సెకండ్, వాట్స్ సెకండ్. మరి వాట్ సెకండ్ అంటే ఏంటి? జౌల్స్. వాట్ సెకండ్ అంటే ఏంటి? జౌల్స్. సో నేను ఇక్కడ ఏమైనా రాయొచ్చు ఇప్పుడు? 36 × 10⁻5 జౌల్స్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్స్లో ఈ వాల్యూస్ కూడా అడిగాడు. 1 కిలోవాట్ అవర్, 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ జౌల్స్ అంటాడు. వాట్ ఈస్ ద ఆన్సర్? 36 × 10⁻5 జౌల్స్. చాలా న్యూమెరికల్స్లో కూడా మనల్ని ఎనర్జీని కిలోవాట్ అవర్స్లో అడుగుతాడు. సింపుల్ క్వశ్చన్స్ అయితే జౌల్స్లో చెప్పేస్తాం, బట్ కిలోవాట్ అవర్స్లో అడిగినప్పుడు మాత్రం మనము ఈ రిలేషన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ 2014లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ద ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్ పర్ ఓమ్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్. సో స్టూడెంట్స్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రెసిస్టెన్స్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ పైన కాకుండా, రెసిస్టెన్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా పైన కాకుండా, రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ పైన కూడా డిపెండ్ అవుతుంది అని చెప్తున్నాడు. రెసిస్టెన్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అని చెప్తున్నాడు? టెంపరేచర్ పైన కూడా డిపెండ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకు 2 పారామీటర్స్ నేర్చుకుంటాం. ఒకటి పీటీసీ అంటున్నాడు. పీటీసీ అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్. పీటీసీ అంటే ఏంటి? పాజిటివ్. టీ అంటే టెంపరేచర్, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్. అలాగే ఎన్టీసీ అంటాడు. ఎన్టీసీ అంటే నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్. స్టూడెంట్స్ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. సో 2 టర్మ్స్ చెప్తున్నాను. పీటీసీ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్, ఎన్టీసీ నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్. మరి ఇక్కడ వాట్ ఈజ్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్ అంటే చూడండి, ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్, ఎక్స్ యాక్సిస్ టెంపరేచర్ తీసుకుంటున్నాను, వై యాక్సిస్ రెసిస్టెన్స్ తీసుకుంటున్నాను. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. చూడండి టెంపరేచర్ T1 దగ్గర రెసిస్టెన్స్ ఇలా ఉందనుకుందాం, టెంపరేచర్ T2 దగ్గర రెసిస్టెన్స్ చూడండి పెరిగింది. సో ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్, దాన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్ అంటాం. ఏమంటున్నాం? పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్. ఎగ్జామ్లో ఇలా అడగవచ్చు, ఇలా అడగవచ్చు, ఇలా అడగవచ్చు. చూడు ఈ 3 రిలేటెడ్ సంబంధించిన క్వశ్చన్ని ఇక్కడ ఎలా అడిగాడు? ద ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్, ద ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది. ఎట్లా? రైజ్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ పెరిగినా కొద్దీ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది అంటున్నాడు. టెంపరేచర్ పెరిగినా కొద్దీ రెసిస్టెన్స్ కూడా పెరిగితే దాన్ని ఏమంటాము అని అడిగాడు. ఆన్సర్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్.
మరి ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ అప్పుడు దాన్ని ఏమంటామంటే నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. మరి ఎగ్జామ్లో ఒక్కొక్కసారి గ్రాఫ్ రూపంలో కూడా అడగవచ్చు. గ్రాఫ్ రూపంలో అడిగినప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎక్స్ యాక్సిస్ మళ్ళీ టెంపరేచరే తీసుకున్నాను, వై యాక్సిస్ రెసిస్టెన్స్ తీసుకున్నాను. టెంపరేచర్ ఇంక్రీజెస్ అంటే ఎక్స్ వాల్యూ ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటే రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజెస్. చూడండి ఇలా వస్తుంది. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఈ గ్రాఫ్లో చూస్తే మీకు ఏమర్థమైంది? రెసిస్టెన్స్ డిక్రీజెస్. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ అప్పుడు వాటిని మనం ఏమంటామంటే నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఎలక్ట్రిషియన్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతుంటాడు. తొందరగా కన్ఫ్యూజ్ కూడా అవుతుంటాడు స్టూడెంట్. చాలా ఈజీగా ఉంటాయి, తొందరగా కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి రాంగ్ పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ సొల్యూషన్ మరి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక చిన్న టాపిక్ని అసలు క్వశ్చన్ రూపంలో ఎలా అడుగుతాడు, గ్రాఫ్ రూపంలో ఎలా అడుగుతాడు, కంపారిజన్ రూపంలో ఎలా అడుగుతాడు, ఫార్ములా బేస్లో ఎలా అడుగుతాడు, యూనిట్స్ బేస్లో ఎలా అడుగుతాడు, ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు చూడటము ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే ఇలాంటివన్నీ మీకు తొందరగా రివిజన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది స్టూడెంట్స్. సో అందుకే చెప్తున్నాను, మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నప్పుడు 100% ఒక ట్రైనింగ్, ఒక కోచింగ్ అనేది మాత్రం మనం తీసుకోవాలి. చాలా అరుదుగా ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవుతాం. బట్ ఎప్పటికైనా మంచిది, మనము మంచి జాబ్ కొట్టాలంటే మాత్రం ఒక మంచి కోచింగ్ అనేది మాత్రం తీసుకోండి స్టూడెంట్స్. అందుకే గత 25 సంవత్సరాలుగా మనం ఎంతోమంది స్టూడెంట్స్ని టెక్నికల్ విభాగంలో ఎంతోమంది స్టూడెంట్స్ని వాళ్ళ గోల్స్ వైపు తీసుకెళ్ళి వాళ్ళని ఒక గొప్ప ఇంజనీర్గా తీర్చిదిద్దాం. సో స్టూడెంట్స్ ఇంకా క్వశ్చన్ చూడండి. ద చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ పర్ ఓమ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ కాల్డ్ అన్నాడు. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్నే కొంచెం డెప్త్గా అడిగాడు. అక్కడ ఆన్సర్ ఏంటంటే ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటి? టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అన్నాడు. ఏమన్నాడు? చేంజ్ ఇన్ రెసిస్టెన్స్. చూడండి నేను ఎలా ఫార్ములా తీసుకొస్తున్నాను. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అంటే సింపుల్గా మనం ఏమని రాయొచ్చు? డెల్టా ఆర్ లేకపోతే R2 మైనస్ R1. నేను ఇక్కడ ఏమంటున్నాను? డెల్టా ఆర్. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ పర్ ఓమ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ కాల్డ్ అన్నాడు. మరి ఇది ఎలా చేయాలి అంటే ఒక కండక్టర్ ఉంది. ఐఎమ్ కన్సిడరింగ్ ఏ కండక్టర్ అట్ టెంపరేచర్ T1 at temperature T1 degree Celsius, temperature T1 degree Celsius ఆ కండక్టర్ రెసిస్టెన్స్ ఎంత అంటున్నాడంటే R1. అట్ టెంపరేచర్ T1 degree Celsius వాట్ ఈస్ ద కండక్టర్ రెసిస్టెన్స్? R1. అదే కండక్టర్ కొంచెం టెంపరేచర్ T2 దగ్గర, కొంచెం టెంపరేచర్ T2 దగ్గర రెసిస్టెన్స్ ఎంత అంటున్నాడంటే R2. సో ఇక్కడ ఒక మైండ్లో మనం పెట్టుకోవాలి, రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. టెంపరేచర్ వేరీ అయినా కొద్దీ రెసిస్టెన్స్ కూడా వేరీ అయింది. అప్పుడు మనకు రెండు ప్రాపర్టీస్ చెప్తారు ఇక్కడ. ద చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ R2 మైనస్ R1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఇనిషియల్ రెసిస్టెన్స్. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అంటే ఎవరు? R2 మైనస్ R1 అంటే డెల్టా ఆర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఇనిషియల్ రెసిస్టెన్స్ అంటున్నాడు. అలాగే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటున్నాడు. ఇక్కడ డెల్టా టీ అంటే T2 మైనస్ T1, డెల్టా ఆర్ అంటే R2 మైనస్ R1, డెల్టా ఆర్ అంటే R2 మైనస్ R1, డెల్టా టీ అంటే T2 మైనస్ T1. ఇక్కడ మనకు రెండు రిలేషన్ చెప్తున్నాడు, రెండు కాన్సెప్ట్ చెప్తున్నాడు. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఇనిషియల్ రెసిస్టెన్స్, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటున్నాడు. మరి ఈ రెండు పారామీటర్స్ మనం ఒక దగ్గర రాస్తే R2 మైనస్ R1 ఈజ్ ఈక్వల్స్ టు ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఆ కాన్స్టెంట్ని ఏమంటున్నాడంటే ఆల్ఫా ఇంటూ రైట్ సైడ్ ఏం పారామీటర్స్ ఉన్నాయి? R1 ఇంటూ డెల్టా టీని నేను T2 మైనస్ T1 అన్నాను.
ఇప్పుడు చూడండి, R2 మైనస్ R1 ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ R1 ఇంటూ T2 మైనస్ T1 అయితే ఆల్ఫాని ఏమంటాం అంటే ఎస్, ఆల్ఫానే మనం ఏమంటున్నాం, ఎస్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటున్నాం. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. చూడండి, ఆల్ఫా ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ నుంచి ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న R2 మైనస్ R1 రాశాను బై R1 ఇంటూ T2 మైనస్ T1. T2 మైనస్ T1. చూడండి, ఒక ఫార్ములాని థియరటికల్గా ఎలా అడుగుతున్నాడో చూడండి క్వశ్చన్. ఇక్కడ నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ద చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అన్నాడు. ద చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అంటే నేను మీకు ఏం చెప్పాను, ఇదే ద చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అంటే R2 మైనస్ R1 పర్ అన్నాడు. పర్ అంటే ఇక్కడ మనం ఒక డివైడెడ్ బై ఓం అన్నాడు. ఓం అంటే ఇక్కడ ఎవరు, R1. ఓం అంటే ఎవరు, R1. మళ్ళీ పర్ అన్నాడు, ఎందుకంటే R2 మైనస్ R1తో చెప్తున్నాడు కాబట్టి పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నాడు. అంటే అక్కడ T2 మైనస్ T1 టెంపరేచర్ యూనిట్స్ ఏంటి, డిగ్రీ సెల్సియస్ ఈజ్ కాల్డ్ అన్నాడు ఆల్ఫా. దాని ఏంటి, ఆల్ఫా అంటాం. వాట్ ఈజ్ ఆల్ఫా అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మరి ఆల్ఫా యూనిట్స్ ఏంటి అన్నాడు. అప్పుడు చూడండి, రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్స్, అలాగే ఇనిషియల్ రెసిస్టెన్స్ యూనిట్స్ కూడా ఓమ్స్. చేంజ్ ఇన్ టెంపరేచర్ యూనిట్స్ ఏంటి, డిగ్రీ సెల్సియస్. కాబట్టి ఓమ్ ఓమ్ క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ ఆల్ఫా అంటే పర్ డిగ్రీ సెల్సియస్. వాట్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ ఆల్ఫా, పర్ డిగ్రీ సెల్సియస్. మనము ఇక్కడ జాబ్ చేసుకుంటూ అప్రెంటిస్షిప్ చేసుకుంటూ ఇలాంటి టాపిక్స్ని మీరు ఒక ప్రాక్టీస్ విధానంలో పెట్టుకొని చదివితేనే వస్తాయి. ఒక కంప్లీట్ స్కోప్తో వెళ్తేనే వస్తాయి. ఏదో ఒక 4 బిట్లు నేర్చుకుందామంటే మాత్రం అక్కడ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి, టెక్నికల్ సబ్జెక్ట్స్ కాబట్టి మీరు బాగా ఇలాంటి బిట్స్ని మాత్రం ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్స్, సింగరేణిలో పడ్డ ఇంటర్నల్ క్యాండిడేట్స్కి అదేవిధంగా ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో ఆల్రెడీ ఈరోజే బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ తప్పకుండా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో స్టూడెంట్స్, ఇంకా ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో ఎలా అడుగుతున్నాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.